విద్యార్థులను వాళ్ళ సంస్థలలో ఉద్యోగాలు ఇచ్చే విధంగా వాళ్ళతోని ఒప్పందాలు చేసుకొని ముచ్చర్లలో 57 ఎకరాలల్లా 150 కోట్లతోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని నిన్న ప్రారంభించుకున్నాం. రేపటి భవిష్యత్తు సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్ళకే ఈ ప్రపంచంలో స్థానం ఉంటుంది. అందుకే ప్రతి సంవత్సరం 20,000 మందిని అక్కడ శిక్షణ ఇచ్చి ఫార్మా రంగంలో, హెల్త్ దాంట్లో, ఎడ్యుకేషన్ దాంట్లో, అదే విధంగా కన్స్ట్రక్షన్ సైడ్ ఇట్లా 17 విభాగాలలో శిక్షణని ఇవ్వాలి అని చెప్పి ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మరి ఇవన్నీ జరగాలి, క్రీడల్లో రాణించాలి అని అంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో మనం స్పోర్ట్స్ పాలసీ చేస్తున్నాం. ఏ మెడల్ సాధిస్తే ఎంత నగదు బహుమతి ఇవ్వాలి, ఏ స్థాయి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలనేది కూడా ఒక పాలసీ తెస్తున్నాం. గత ప్రభుత్వం నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా విధానం ఉండే. ఇప్పటి నుంచి అట్లా కాకుండా ఏ మెడల్ సాధిస్తే వాళ్ళకు ఎక్కడ ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇవ్వాలి, వాళ్ళకు విద్యలో రిజర్వేషన్లు ఇవ్వాలి. ఒక కంప్లీట్ స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తున్నాం. కొత్త స్టేడియంలో నిర్మించాలని, పీపీపీ మోడల్లో స్పోర్ట్స్ను ప్రోత్సహించాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవన్నీ కూడా విద్యతో పాటు మానసిక వికాసం పెరగాలి అని అంటే ఇవాళ చాలా కాలేజీలలో నేను చెప్తున్నా, మరి మీరు తల్లిదండ్రులుగా ఉపాధ్యాయులుగా గమనిస్తున్నారో లేదో, 7th క్లాస్ పైబడ్డ పిల్లలు కూడా గంజాయి తాగుతున్నారు. ఇది ఆందోళనకరమైన పరిస్థితి. మీరు అనుకుంటుండొచ్చు కార్పొరేట్ స్కూల్లో ఎక్కువ ఫీజులు కడితే పిల్లలు భద్రంగా ఉన్నారని. అట్లేం లేదు. ప్రభుత్వ స్కూళ్ళ కంటే కూడా కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళ పిల్లలు ఈరోజు రకరకాల వ్యసనాలకు బానిసలయ్యే పరిస్థితి. ఎందుకంటే పెద్ద వాళ్ళు కూడా నాకు వచ్చి చెప్పుకుంటుంటారు అప్పుడప్పుడు, మా పిల్లల పరిస్థితి బాగలేదు, గంజాయి డ్రగ్స్కి తెలియని వయసులో వాళ్ళు అలవాటైంది, ఏం చేయాలో మాకు తెలియట్లేదు, మీరు చర్యలు తీసుకోండి అని. అందుకే ఈరోజు గంజాయి మీద, డ్రగ్స్ మీద ఉక్కు పాదం పెట్టి తొక్కుతున్నా. మీరు చూసి ఉంటారు, ఎంత గొప్పోడైనా ఏ సెలబ్రిటీ అయినా మెడల మీద 4 దెబ్బలు కొట్టి లోపలికి దొయ్యండి అని చెప్పి ఈ మధ్యకాలంలో దొరికినోని దొరికినట్టే లోపలేపిస్తున్నా. ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా ఎవరిని వదలకుండా ఇవాళ ఈ గంజాయి మొక్కల్ని ఏరేసే పనిలో ఉన్నాం. తెలంగాణ తులసి వనం లాంటి తెలంగాణలో గంజాయి మొక్కల్ని పీకాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉన్నది. ఇవాళ విద్యార్థులు బానిసలు కాకుండా చూడవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అందుకే ఈరోజు ఒక పక్కన స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ, ఒక పక్కన డ్రగ్స్, గంజాయి లాంటి వ్యసనాల నుంచి విద్యార్థులను బయటికి తీసుకొస్తూ వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలి అని అంటే మనం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మన ప్రభుత్వ పాఠశాలల్ని మెరుగుపరచుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది. పాలకులుగా, ప్రభుత్వ పెద్దగా మీకేమున్నా నాకు చెప్పండి, వాటిని పరిష్కరించే బాధ్యత నాది. మీరు బాధ్యత తీసుకోండి. పేదవాళ్ళ పిల్లలకు చదువులు చెప్పని మీరు నేర్పించిన విద్యనే రేపు ఈ తెలంగాణ భవిష్యత్తుకు పునాదిగా మారుతుంది. ఇవాళ అమెరికాలో మన వాళ్ళు ఇంతమంది ఉన్నారంటే 90% ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నోళ్ళే. ఇవాళ ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, పక్క రాష్ట్రాలకైన ముఖ్యమంత్రులు ఎవరైనా ఉండొచ్చు. అది చంద్రబాబు నాయుడు గారా, నరేంద్ర మోడీ గారా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారా, లేకపోతే మీ సోదరుడు రేవంత్ రెడ్డి అయిన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే ఈరోజు రాణించగలిగినాం. మరి రేపటి భవిష్యత్తుకు కూడా పునాదులు వేయాల్సిన బాధ్యత మీ మీద, మా మీద ఉన్నదని నేను భావిస్తున్నా. అందుకే మిత్రులారా, ఈ ఆత్మీయ సమ్మేళనానికి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ సమావేశాన్ని, సమ్మేళనాన్ని విజయవంతం చేసి మీరు తప్పకుండా ఈ ఎల్బీ స్టేడియం నుంచి ఒక స్ఫూర్తిని తీసుకొని, ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని పేద విద్యార్థులకు కలిగిస్తారని, మీరు వెనక్కి వెళ్ళితే మీకు ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం పేద పిల్లలకు విద్య నేర్పడమే. పేద పిల్లల్ని క్రీడాకారులుగా తీర్చిదిద్దడంగానే మీరు వెనక్కి వెళ్తారని నేను భావిస్తున్నా. మీరందరూ ఆ కార్యక్రమానికి మనమందరం అంకితం అవుదామా అన్నోళ్ళందరూ చేతులు ఎత్తండి పైకి.